పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లా కాకుండా సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ప్రతి ఇయర్ రిలీజ్ అవుతుంది. మనకు తెలుసు ఫిబ్రవరి టైంలో ప్రతి సంవత్సరం మనకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని. ఎగ్జామ్ క్యాలెండర్ కూడా మనకి సంవత్సరం ముందే రిలీజ్ చేసేస్తాడు. ప్రిలిమ్స్ ఎప్పుడు జరుగుతుందో, మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందో పక్కా డేటా, పక్కా ప్రణాళిక ఉంటుంది. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ సివిల్స్ ఎగ్జామ్ అనుకోండి, జూన్ 5 ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, ఇప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, మే 22, 23 తారీఖుల్లో రిజల్ట్స్. ఇవన్నీ కూడా 1 or 2 days అటు ఇటుగా అన్నీ జరిగిపోతాయి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చాలా జాప్యాలు, చాలా కోర్టు కేసులు, మధ్యలో చాలా అంశాలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఎప్పుడు ఇవ్వాలనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. పెద్దవాళ్ళకి తెలియక వాళ్ళ పిల్లల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. బీటెక్ అయిపోగానే ముందు నువ్వు అటెంప్ట్ రాసేయని చెప్పటం, అంటే అసలు ప్రిపరేషన్ లేకుండా ఒక నెలలో పైపైన చదువుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయటం, అది చాలా తప్పు. ఏ కేటగిరీ వాళ్ళైనా సివిల్ సర్వీసెస్ ఫస్ట్ ఒక సంవత్సరం పాటు పరీక్షను అర్థం చేసుకుని వెళ్ళాలి. మెయిన్గా సివిల్ సర్వీసెస్లో అటెంప్ట్ పోతే మనకు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఇచ్చే ముందే ఫస్ట్ ఒక 1.5 year ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. అంటే ప్రిలిమ్స్ పర్స్పెక్ట్లో ప్రాక్టీసు, మెయిన్స్ పర్స్పెక్ట్లో సిలబస్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. దాంతోపాటు ఇయర్ అటెంప్ట్ రాద్దాం అనుకున్న వాళ్ళు సివిల్స్ అట్లీస్ట్ ఒక 50-60% కొంత మెయిన్స్ చదువుకుని వెళ్ళాలి. పూర్తి స్థాయిలో ఊరికే ఎట్లా ఉంటుంది ఎగ్జామ్ చూసొచ్చడానికి కాదు. కొన్ని పరీక్షల్లో అటెంప్ట్స్ లిమిట్ ఉండదు. ఉదాహరణకి గ్రూప్ 1 పరీక్ష ఉందనుకోండి, లేదా కొన్ని రకాల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటికి అటెంప్ట్స్ లిమిట్ ఉండదు. మీరు కూర్చొని ఎన్నైనా రాసుకుంటే వెళ్ళొచ్చు, నోటిఫికేషన్ రాగానే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు ట్రైలు ప్రాక్టీస్ కావాలంటే, కేవలం పరీక్ష ఎట్లా ఉంటుందో చూడాలి అనుకుంటే, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కూర్చుని ఇంట్లో కూర్చుని అదే ఎగ్జామ్ పేపర్ తీసుకొని రాయండి, లేదా ఇంకొక ఇన్స్టిట్యూట్లో కూర్చుని సేమ్ అదే సిమ్యులేటెడ్ కండిషన్లో రాయండి. అంతేగాని ఊరికే ఎలా ఉంటుందో చూడటానికి వెళ్ళొద్దు. మీకు రిజర్వ్డ్ కేటగిరీ ఉండి ఊరికే సరదాగా ఇంక నేను 80% రాస్తాను అనుకుంటే తప్పితే, అటెంప్ట్స్ లిమిట్ లేకుండా ఉండే కేటగిరీ ఉంటే తప్పితే అటెంప్ట్స్కి ఊరికే వెళ్ళొద్దు. తర్వాత బీటెక్ అయిపోగానే ఒక అటెంప్ట్, తర్వాత సగం చదివి ఇంకో అటెంప్ట్. సో ఒక 5-6 అటెంప్ట్లు ఉన్న అభ్యర్థి 2 అటెంప్ట్లు అలా 3 అటెంప్ట్లు వేస్ట్ చేసేసుకుంటే ఇంకా మీకు తక్కువ ఉంటాయి. దాంతోపాటు ఇన్ని అటెంప్ట్స్ ఏం చేసామని కూడా యూపీఎస్సీ డాఫ్లో మీకు కనపడుతూ ఉంటుంది అనమాట. సో 1 year ప్రాపర్గా చదివి అటెంప్ట్ చేయండి ఒకటి. రెండోది, ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసే నాటికి మెయిన్స్ అట్లీస్ట్ 60-70% చదివేసి ఉండాలి మినిమం. అది మొత్తం చదివేసి ఉంటే మంచిది, మినిమం 60-70%. మూడోది, ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసే ముందు కనీసం ఒక 50-60 మాక్ పేపర్లు, మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసే వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని నేను పాస్ అవుతాను అనుకుంటే కుదరదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ మనం ఎలా డీల్ చేస్తాం, మన పర్స్పెక్టివ్స్ ఎలా ఉన్నాయి, మనకి అక్యురసీ పర్సంటేజ్ ఎంత, అంటే ఎంతవరకు ఫ్లూక్లో కరెక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దాని తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాలి ఊరికే. ఎందుకంటే ఈ ఎగ్జామ్ మొత్తం ఊరికే అలా వెళ్తే పాస్ అయ్యే ఎగ్జామ్ కాదు. ఎందుకంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 దఫాలు పాస్ అవుతేనే సివిల్స్ పాస్ అయినట్లు లెక్క. ఒకవేళ లక్లో ఏదో 4 కలిసి వచ్చి ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ అవ్వటం అనేది మీకు విపరీతమైన మెంటల్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్, రైటింగ్ ఎబిలిటీ డెవలప్ అవ్వాలన్నమాట. కాబట్టి కాస్త ముందు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత సరే ఇంటర్వ్యూ కంటే మన పర్సనాలిటీ కాబట్టి ఒక 3-4 నెలలు సరిపోవచ్చు. కానీ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి మాత్రం ఖచ్చితంగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం ముందు కూర్చుని దాని మీద ప్రాపర్ ప్లానింగ్ వేసుకొని చదువుకోండి. ఆల్రెడీ సంవత్సరం నుంచి చదువుతున్న వాళ్ళు ఈ ప్రిలిమ్స్ మీద ఇప్పుడు దృష్టి పెట్టేసండి. ఇంకా మెయిన్స్ అంతా పక్కన పెట్టేసి కేవలం ప్రిలిమ్స్ రోజు ప్రాక్టీస్ టెస్టులు చేయటం, పాతని రివిజన్ చేయటం చేయండి. అప్పుడే సివిల్స్ అవుతుంది. సో అటెంప్ట్ ఇచ్చే ముందు మనం మాక్ టెస్టులు రాసామా, మనం మెయిన్స్ కొంతనే చదివామా, మన సిలబస్ పట్ల మనకు అవగాహన ఉందా, మన ఆప్షనల్ కొంతనే మనకు కంప్లీట్ అయిందా, మన హ్యాండ్లో ఉందా, పాత క్వశ్చన్ పేపర్స్, ఆప్షనల్ క్వశ్చన్ పేపర్స్ చూసామా, ఇవన్నీ అయిన తర్వాత సివిల్స్ ఎగ్జామ్కి వెళ్ళండి.